పిక్చర్ ఇస్ సింప్లీ ఆసమ్. కలిపి చూడొచ్చా? అందరూ అంత బాగా నచ్చింది. అంత బాగా నచ్చిందా? చాలా బాగుంది మూవీ. అంటే మీకు హైలైట్స్ ఏమనిపించాయి? తమన్నా ఎంట్రీ బాగుంది. గెస్ట్ హౌస్ బాగున్నాయా? అంత బాగుంది. గెస్ట్ హౌస్ బాగున్నాయా? ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. చాలా బాగుంది. క్లైమాక్స్ సూపరా? చాలా బాగుంది. క్లైమాక్స్ సూపర్. ఎలా అనిపించింది? చాలా బాగుంది స్టోరీ. ఇంటర్వెల్ అంతా చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే మాకు నచ్చింది. అది మీ సినిమా చూసాకే ట్విస్ట్ తెలుస్తుంది. చాలా ట్విస్ట్లు ఉన్నాయి, చాలా కెమెరా రోల్స్ ఉన్నాయి. గెస్ట్ రోల్స్ ఎలా అనిపించాయి మరి? గెస్ట్ రోల్స్ అన్నీ ఎక్స్పెక్టెడ్ అండి. 100% సూపర్ హిట్. బాగుందా మరి మూవీ? చాలా చాలా బాగుంది. నచ్చిందా? కొంచెం మహాభారతం అన్నీ తెలిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సూపర్ హిట్. మీకు ఓవరాల్గా అయితే నచ్చిందా? చాలా మేడం మీకు ఎలా అనిపించింది? మేడం ఒక 1 minute చెప్పేసాను, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది మూవీ. స్టోరీ ప్రభాస్ అంతా వేరే వేరే రేంజ్ వేరేనా? వేరే బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందా? చేస్తుంది. మీకు ఏం నచ్చింది ఎక్కువ మూవీలో మరి? ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. లైక్ ట్విస్ట్ అవి చాలా బాగున్నాయి. కామెడీ టైమింగ్స్ బాగున్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. లైక్ ఫైటింగ్స్ ఎలా అనిపించాయి మరి? అది కూడా లైక్ ఎక్స్పెక్ట్ చెయ్యం మనం. లైక్ కామెడీ ఉంది, అన్ని ట్విస్ట్ బాగుంటాయి. అనిపించింది. చాలా బాగుంది. ఓవరాల్ మూవీ హిట్టేనా మరి? హిట్టే. మూవీ అయితే చాలా బాగుంది. మహాభారతం ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇంకా హైలైట్ అది మూవీ. కానీ మధ్యలో అక్కడక్కడ కొంచెం సోది ఉంది కానీ మూవీ అయితే ఓవరాల్ బాగుంది. ఎందుకంటే మనం మిథాలజీ ఇంక్లూడ్ చేశారు కాబట్టి సూపర్ విజువల్స్ ఆర్ సూపర్. అంటే ఓవరాల్ ఇస్ గుడ్. గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి మరి? గ్రాఫిక్స్ బాగున్నాయి చెప్పాలంటే. మీకు హైలైట్స్ అనిపించినాయి ఏమున్నాయి సినిమాలో? హైలైట్స్ ఈ మూవీ మొత్తం హైలైట్. ఇంకేం హైలైట్ ఉంది? మొత్తం హైలైట్. అంటే అమితాబ్ బచ్చన్ కూడా హైలైట్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా? అందరి బాగున్నాయి. సూపర్ హిట్ మూవీ. మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా హాఫ్ వరకు స్లో ఉంటుంది. క్లైమాక్స్ వితౌట్ క్లైమాక్స్ సినిమా లేదు అన్నట్టు ఉంది. ఇంటర్లింక్డ్ మహాభారతానికి ఇంటర్లింక్డ్ బాగా చేశారు మూవీ. ఓవరాల్గా ఓకే. వన్ టైం వాచబుల్. సినిమా హిట్ అంటే చెప్పలేం. ఫస్ట్ హాఫ్ అయితే స్లో అనిపించింది. ఓవరాల్గా మహాభారతానికి ఇంటర్లింక్ చేసింది ఏదైతే ఉందో క్లైమాక్స్లో ఆ సీన్ వల్ల మూవీ చూడొచ్చు. విజయ్ దేవరకొండ అర్జునుడి కింద యాక్ట్ చేశాడు. ప్రభాస్ కర్ణుడు. ఫైనల్గా అమితాబ్కి ప్రభాస్కి వచ్చే సీన్స్ ఉన్నాయి. ఫైట్ 2 సీక్వెన్స్ ఉన్నాయి. ఫైట్ సీక్వెన్స్ ఆ 2 బాగున్నాయి. ఓవరాల్గా మూవీలో అవే బాగుంది. ఆ రాజమౌళి క్యారెక్టర్, ఆర్జీవి, డుల్కర్, మృణాలు వీళ్ళందరినీ జస్ట్ లైట్గా ఏదో ఫన్నీగా వాడినట్టు వాడారు అంతే. బ్రహ్మానందం కూడా లైట్, అంతేం కాదు మూవీ. కారు బ్రో ప్రభాస్కి ఫ్రెండ్లా యాక్ట్ చేస్తూ ఉంటారన్నమాట అంతే. వన్ టైం వాచబుల్. చాలా బాగుంది. ప్రభాస్ని చాలా రోజుల తర్వాత కట్అవుట్లో చూస్తే చాలా బాగుంది. లాస్ట్ 30 minutes అయితే సినిమా సూపర్. నెక్స్ట్ లెవెల్ చూసారు ప్రభాస్. చాలా బాగుంది.